అందరికీ నమస్కారం. నా పేరు సాయి చరణ్. నేను కేపీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని. ఈరోజు నేను మీకు రుగాగామ సంధి గురించి వివరిస్తాను. మొదటి సూత్రం, కర్మధారయమందు పేదాది శబ్దాలకు ఆలు అనే శబ్దం పరమైనప్పుడు అది రుగాగామం అవుతుంది. ఉదాహరణకు పేద ప్లస్ ఆలు పేదరాలు, బీద ప్లస్ ఆలు బీదరాలు, బాలింత ప్లస్ ఆలు బాలింతరాలు. పై 3 సందర్భాలలో పరపదం ఆలు. పేద బీద బాలింత మొదలైన శబ్దాలను పేదాదులు అంటారు. పేద బీద బాలింత శబ్దాలకు ఆలు అనే శబ్దం పరమైంది. పేదాది పదాలకు ఆలు అనే శబ్దం పరమైనప్పుడు ర అనే అక్షరం అదనంగా వస్తుంది. ర అనే అక్షరాన్ని రుగాగామం అని కూడా అంటారు. రెండవ సూత్రం, కర్మధారయమందు తత్సమ శబ్దాలకు ఆలు అనే శబ్దం పరమైనప్పుడు పూర్వపదంలో చివర ఉన్న అక్షరానికి అకారం తొలగి ఉకారం రుగాగామం అయ్యింది. ఉదాహరణకు గుణవంతురాలు గుణవంత ప్లస్ ఆలు. ధన్యవాదాలు.